ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వదినికి నిజం చెప్పడం చేత కాదనుకున్నావా? లేదా నిన్ను చెప్పమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్తారు కాంచనా? నువ్వెందుకు పిన్ని మధ్యలో మాట్లాడతావ్? నిన్నే వదిలేలేదులే. ముందు దీనికి పట్టింది వదిలించేసి తర్వాత నీ దగ్గరకొస్తాను. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతానేంటి? మమ్మీకి జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాను. నాకేమైంది? అందరూ నన్నెందుకు అలా చూస్తున్నారు? చెప్పు చెప్పు అని అడుగుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక నిజం చెప్పి చంపేద్దామనుకున్నావా? దీపా! నువ్విప్పుడు చేసిన పని అదే చూసినా. బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం మీ అమ్మకి తెలిస్తే తట్టుకోగలదా? అవన్నీ ఆలోచించే కదా మేము నిజం ఎలా చెప్పాలో తెలియక బాధపడుతుంది. జ్యోత్స్నని ఎవరూ ఏమీ అనొద్దు నాన్నా. అన్నయ్య, అంతా అర్థమైందమ్మా. ప్రాణాలు కాపాడాల్సిన కూతురు అర్ధరాత్రి జబ్బుపడ్డ తల్లిని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడే జ్యోత్స్న తల్లి గురించి ఆలోచించదని అర్థమైంది. నాన్నా, నేనిక ఈ ఇంట్లో ఉండను నాన్నా. ఇప్పటికే సగం భయంతో బతుకుతున్నాను. ఇంత భయంలోనూ నా వాళ్లంతా నాతో ఉన్నారని ఎక్కడో చిన్న ఆశ. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. మీరంతా చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజం తెలిసి ఏడుస్తున్న నా భార్యని నేను ఏం చెప్పి ఓదార్చాలన్నా? సుమిత్ర ఈ కూతురి పెళ్లి కోసం కలలు కట్టుంటే కూతురు తల్లి చావు కోసం ఎదురుచూస్తోంది. డాడీ, నన్ను మరీ అంత కసాయిదాన్ని చెయ్యకండా. ఈరోజు నేను చెప్పలేదు అనుకుందాం, మీరెప్పటికీ చెప్పకుండా ఉంటారా? ఇదేనా చెప్పే విధానం? నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకేనా పక్కన కూర్చొని జరిగిందంతా చెప్తున్నావు? పారు, ఈవిడి గారికి అంటే ఎప్పుడేం చేయాలో తెలీదు. నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఇలా చేయటం తప్ప నువ్వు చెప్పలేదా? నాకు తెలిసి సుమిత్రకు నిజం చెప్పమని సలహా ఇచ్చింది పారిజాతమే అయి ఉంటుందిరా. అయ్యో, నాకే పాపం తెలీదండి. అంటే మనవరాలు చేసింది పాపమే అని నీకు అర్థమవుతుందిగా. తల్లి బాధని చూడలేక నిజం చెప్పిందే కాని తప్పు చేసిన ప్రతిసారి ఇలా వెనకేసుకొస్తే ఇది జీవితంలో మారదు పారిజాతం. లేదు నాన్న, నేనే కొద్ది రోజులు సుమిత్రను తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీ అందరికీ అంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఇప్పుడు నీ తల్లిని కాపాడాల్సింది నువ్వే. మరి నా గురించి డాడీ ఎందుకు వెళ్ళిపోవడం? నువ్వు ఎక్కడ నిజం చెప్పి మా వదిన్ని చంపేస్తావేమోనన్న భయమే. అత్తా! ఏంటి అత్తా? తల్లి మీద కొంచెమైనా ప్రేముందే నీకు? తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందే నీకు? అసలు నువ్వు మా వదిన కూతురువేనా? పెంచుకున్న బిడ్డకైనా మమకారం, అనురాగం ఉంటాయి. నువ్వు అవి కూడా లేకుండా ఉన్నావే. పిల్లలంటే తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏనాడైనా మా వదిన మనసు అర్థం చేసుకున్నావా? నచ్చినట్టున్నావా? ఏదో ఒక తప్పు చేయడం, ఎవరినొకరిని బాధ పెట్టడం. సరిగ్గా చెప్పావు చెల్లెమ్మా. పిల్లల్ని కన్నావని ఆనందం కంటే ఎందుకు కన్నావని బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. పారిజాతం, ఏంటండి? నీకిదే లాస్ట్ వార్నింగ్. జ్యోత్స్న కాస్త దూరంగా ఉండు. అలాగేనండి. అన్నయ్య, వదిన దగ్గరికి వెళ్దాం పద. నాన్నా, దీనికి పరిష్కారం ఏంటి? ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మావయ్య. ఏం చేయాలో అందరికీ అర్థమైంది కదా, ఇక జాగ్రత్తగా ఉంటారు. నీ పెళ్లి చూడాలన్నది మీ అమ్మ కోరిక. మీ అమ్మని అప్పటి వరకైనా ఉంచు జ్యోత్స్నా.
మీరు నన్ను ఇంతకన్నా గొప్పగా అర్థం చేసుకోలేరు డాడీ. కదమ్మా, కొన్ని మనం ఏమీ చేయలేం, భరించడం తప్ప. తప్పు చేసిందేమో నా మనవరాలు. కొట్టినందుకు చీవాట్లు తిట్లు నాకు పడ్డాయి. ముందు దీని సంగతి చెప్తాను. బావా, ఇదేదో పొరపాటున జరిగింది కాదు. జోష్న కావాలనే చేసింది. కావాలనే అంటే? అమ్మని చంపాలనుకున్నారు. మా అమ్మని కాపాడాలంటే కన్న కూతురి వల్లే అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. జోష్న కన్న కూతురు కాదు. అలాగని ఊరుకుంటే రేపు టెస్టులు చేసినప్పుడు నిజం బయటపడుతుంది. అప్పుడు జోష్న పరిస్థితి ఏంటి? పిల్లల్ని మార్చేసిన పారిజాతం గారి పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే జోష్న బ్లడ్ రిపోర్ట్స్ మా అమ్మకు మ్యాచ్ అవ్వలేదని తెలిసిందో అక్కడి నుంచి పారిజాతం గారు చేసిన పాపం దగ్గర ఈ కథ వెనకెళ్ళి ఆగుతుంది. అప్పుడు నష్టం ఎవరికి? జోష్నకి, పారిజాతం గారికి. అలా జరగకూడదని ముందుగా జాగ్రత్త పడుతున్నాను. ఈ అనుమానం నాకు కూడా ఉంది దీప. కానీ జోస్న అంతకు తెగించదు. ఎందుకు? అత్తకేమన్నా అయితే దాసమావ ఎదుర్కోడు. నిజం చెప్పేస్తాడన్న భయం జోస్నకు ఉంది. జోష్న అంత దూరం ఆలోచించదు బావా. పారు ఆలోచిస్తుంది. ఎవరు ఆలోచించినా నష్టం మా అమ్మకే కదా. అయితే పద నిజం చెప్పేద్దాం. ఏమని? శివనారాయణ గారు అసలైన మనవరాలు జోస్న కాదు, నువ్వు అని. బావా, మా అమ్మకి తన ఆరోగ్యం బాలేదని చెప్పడానికే మనం భయపడుతుంటే నువ్వు అంతకు మించిన సమస్యని ఎలా చెప్పాలనుకుంటున్నావు? తను అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానంటేనే తట్టుకోలేక కింద పడిపోయిన మనిషి అసలు తను కన్న కూతురే కాదని తెలిస్తే తట్టుకోగలదా చెప్పు? తట్టుకోలేకపోయినా అది నిజమే కదా. ప్రాణం తీసేంత వ్యాధి తన శరీరంలో ఉందనేది నిజమే కదా. మనమెందుకు చెప్పకుండా దాయడం? చెప్పేయచ్చు కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది మరతల. అతన్ని కాపాడుకోవాలంటే మనకున్నది ఒకటే సొల్యూషన్. అది ఈ రోజైనా రేపైనా మనం చేయాల్సింది. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్తే ఏమైపోతారో అని భయపడ్డాను, ముఖ్యంగా మామయ్య గురించి. కానీ వాళ్ళకి ధైర్యం చెప్పి అత్తని కాపాడుకోగలవన్న నమ్మకాన్ని ఇచ్చాను కదా. ఇదే నమ్మకాన్ని అత్త కూడా ఇవ్వాలి. మనకి పెద్దగా టైం కూడా లేదు. 2 రోజుల్లో అతని హాస్పిటల్లో చేర్పించాలి. దానికంటే ముందు ఎవరైతే బోన్ మ్యారో ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మెడికల్ టెస్టులు చేయించాలి. మనకు అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఎందుకంటే జోస్న మెడికల్ టెస్టులకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే అతన్ని కాపాడాల్సింది నువ్వు. ఎందుకంటే నువ్వే కన్న కూతురు కాబట్టి. ఈ నిజం చెప్పకుండా ఇదంతా ఎలా చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. జోస్నా, పారు ఏదో ఒకటి చేసి అత్తకు ప్రమాదం తీసుకొస్తారన్న భయం కంటే నేనేమీ చేయలేక అత్తని పోగొట్టుకుంటానేమోనన్న భయం ఎక్కువగా ఉంది. లేదు బావా, అమ్మకేం కాదు. అమ్మని కాపాడుకుంటాం. నిజం చెప్పకుండా ఎలా కాపాడుకుంటాం? ఏదో ఒక దారి దొరుకుతుంది బావా. కానీ జోష్న, పారిజాతం గారు మరొకసారి అమ్మ విషయంలో ఏం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. నేను ముందే చెప్పాను, ఇలా చేయడం తప్పు, నా మాట విను అని. లేదు గ్రాని, నా మీద నమ్మకం లేదా? ఇలా మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ గండం నుంచి గట్టెక్కలేమో, నా మాట విను అన్నావు. బలవంతంగా నన్ను కాపలా పెట్టావు. నా ముందే పాపం చెయ్యబోయావు. కాని ఏమైంది? సుమిత్ర అదృష్టం బావుంది, మన దురదృష్టం మైసూర్ పాక్లో మిర్చిలాగా తయారైంది. ఎవరి కంట్లో పడకూడదో వాళ్ల కంట్లోనే పడింది. ఎంత పరువు పోవాలో అంత పరువు పోయింది. పైగా ఎవరి ముందు? నీ మేనత్త ముందు. దొరికిందే అవకాశం కదా అని దుమ్ము రేగ్గొట్టింది. దీప ఒక పక్క నుంచి, కార్తీక్ గడు మరో పక్క నుంచి. మీ నాన్న, మీ తాత లెఫ్ట్ అండ్ రైట్ మనతో ఫుట్బాల్ ఆడుకున్నారు. చివరాఖరికి తేల్చిందేంటయ్యా అంటే, నువ్వు తప్పు చేసినట్టు లేదే, నేనే దగ్గరుండి తప్పు చేయించినట్టుంది. జరిగిపోయిన దానికి పోస్ట్ మార్టం అవసరమా? అనవసరమేనే.
తప్పు నువ్వు చేస్తే నింద నా మీద పడింది కదా. చూడు గ్రాని, ఇదే పని దీప చేసుంటే సుమిత్ర అంటే తనకెంతో ఇష్టం, అందుకే తనకి నిజం చెప్పి తనలో ధైర్యాన్ని నింపింది అంటారు. అదే పని నేను చేశాను కాబట్టి తల్లి ప్రాణాలు తీయాలనుకున్నావా, చంపేద్దామనుకున్నావా అని అరిచాడు. నేను మమ్మీతో నిజం చెప్పడం వినగానే వాళ్ళకొక అవకాశం దొరికింది. ఏ నేను చెప్పకపోతే మా మమ్మీకి నిజం ఎప్పటికీ తెలీదా? ఖచ్చితంగా తెలియాల్సిందే. ఆ రోజు ఎవరు చెప్పారు? నేను చెప్పినట్టే ఎవరో ఒకరు చెప్పాలి కదా. అప్పుడు మాత్రం మమ్మీ గుండె తట్టుకుంటుందా? ఇప్పుడు తట్టుకోలేని గుండె అప్పుడు ఎలా తట్టుకుంటుంది? ఈ లాజిక్ లో మనం వాడకూడదు. ఎందుకంటే మనమేదో తప్పు చేశామన్న ఫీలింగ్ లో వాళ్ళున్నారు. నాకు ఈ ఫ్యామిలీ అంతా కలిసి అన్యాయం చేశారు గ్రాని. మా తాత, మా డాడీ, మా మమ్మీ, బావ, దీప, అత్త, శ్రీధర్ మావయ్య అందరూ కలిసి నన్ను ఎందుకు పనికిరాని దానిలా చేశారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇలాగే ఉండాలా? కాదు కదా. నన్ను నేను కాపాడుకోవాలి. నువ్వెలాగో నన్ను కాపాడవని నాకు అర్థమైంది. సరేనే, నేను కాపాడలేను. నిన్ను నువ్వు కాపాడుకోగలవా? ట్రై చేస్తాను. సుమిత్రని చంపా? చూడు గ్రాని, మన జీవితం పోతుందని తెలిసినప్పుడు బతకడం కోసం ఏదైనా చెయ్యాలి. ఇలాంటివే చెయ్యొద్దే. నువ్వు చేస్తావా? అవును, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. నిన్ను కాపాడుకోవాలి కదా. ఎవరికి చేస్తున్నావు? నిన్ని గండం నుంచి బయటపడేసేవాడికి. బావా బావా రాదాసు, కూర్చో. పర్వాలేదు బావా. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మనశ్శాంతి కోసం శివక్షేత్రాలన్నీ తిరుగుతున్నాను బావా. ఎవరికి ఏ హాని చేయని మనిషివి, నీకు మనశ్శాంతి కరువైంది. మన పిల్లల తప్పులకి బాధ్యత మందే కదా బావా. కాశీ గురించి అంతా విన్నాను బావా. నా కొడుకు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడగడానికి వచ్చాను. మీరేం తప్పు చేశారు మామయ్య గారు క్షమాపణ అడగడానికి? కన్న తండ్రిని కదమ్మా, అదే నేను చేసిన నేరం. కొడుకునైతే కన్నావు కాని వాడి రాతనైతే కనలేదు కదా. నువ్వు అన్నది నిజమే బావా. కానీ లోకంలో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. మనం సహాయం చేసిన వ్యక్తికి మనం సహాయం చెయ్యాలి. కష్టకాలంలో అల్లుణ్ణి ఆదుకున్నాం, కాని వాడు నీకు ద్రోహం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్య నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు బావా. ఈరోజు సంపాదించుకున్న విలువల్ని కోల్పోయి నేరం చేసిన మనిషిలా మిగిలిపోయాడు. అలాంటి కొడుక్కి తండ్రినైనందుకు వియ్యంకుడిగా నువ్వు, కోడలిగా స్వప్న నన్ను క్షమించండి. అన్నయ్య, కాశీ తప్పు చేశాడని మిమ్మల్ని వేరుగా చూడడం లేదు. లేదమ్మా, ఇలా మాట్లాడడం మీ అభిమానం. మీ జీవితాల్ని రోడ్డుకు లాగాడమ్మా నా కొడుకు. 10 మందిలో బావ పరువు తీశాడు. కాని దేవుడనేవాడు ఒకడున్నాడు బావా. నిజం బయటపడింది. కాని బాధ ఏంటంటే నేనొక చేతకాని తండ్రిలా మిగిలిపోయాను. చేతకాని తండ్రిలా మిగిలిపోయాను అంటం కంటే ఓ తండ్రిగా నేను ఓడిపోయాను అంటే బాగుంటుంది. తల్లి లేదని వాణ్ణి ఎలా పెంచాలా అని బాధపడేవాణ్ణి. ఎవరికైనా అప్పగించాలనుకున్నాను. కాని కన్న తండ్రిలా ఈ లోకంలో ఎవ్వరూ వాణ్ణి చూడలేరని వాడికి నేనే తల్లినై పెంచాను. కొంతకాలం క్రితం వరకు బాగానే ఉన్నాడు బావా. ఉన్నట్టుండి ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అందరం అయిన వాళ్ళమే కదా బావా. ఒకరితో ఒకరికి బంధుత్వం ఉన్నవాళ్ళమే. ఒకరికొకరు కావలసిన వాళ్ళమే. ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాల్సిన వాళ్ళమే. కానీ ఈ బుద్ధుంది చూశారు, ఇది మనిషి మాట వినదు. దాన్ని అదుపులో పెట్టుకున్నవాడు నీ కొడుకు బావా. అదుపులో పెట్టుకోలేక అదుపు తప్పినవాడు నా కొడుకు బావా. నా కొడుకునికి నేను తీర్చిదిద్దలేను బావా. వాణ్ణి నువ్వే దారిలోకి తీసుకురావాలి. అల్లుడైనా కొడుకైనా వాడికి నీ బాధ్యతే బావా.
ఏం చేస్తావో చెయ్యి బావా. ఉంటాను బావా, ఉంటానమ్మా. దాసు, మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు? నా కొడుకు చేసిన పనికి సూటిగా నీ మొహంలో కూడా చూడలేకపోతున్నాను బావా. అందుకే వెళ్ళిపోతున్నాను. మావయ్య గారు ఆగండి. కాశీ నాకు భర్తే కావచ్చు. కాశీని నేను పెళ్లి చేసుకోకపోయినా మీరు నాకు వరుసకి మామయ్య అవుతారు. ఇవేమీ పాత రోజులు కావు. ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసిన తప్పులకి మనం బాధ్యత వహించడానికి. ఎవరు తప్పు చేస్తే వాళ్లే శిక్ష అనుభవించాలి. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. లేదమ్మా, ఇక్కడ ఉండలేను. మళ్ళీ వస్తాను. ఈ రాత్రి వరకైనా ఉండండి మావయ్య గారు. తలెత్తుకోలేని పనిచేశాడమ్మా నా కొడుకు. ఎలా ఇక్కడ తల దాచుకోమంటావు? ఉంటానమ్మా. బావా, నా కొడుకు నీ అల్లుడు. నువ్వేం చేస్తావో చెయ్యి. వాణ్ణి దారిలో పెట్టే బాధ్యత మాత్రం నీదే బావా, నీదే. ఒక మనిషి తప్పు చేస్తే దాంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడాలి. కాశీ గురించి ఏం చేస్తారండి? అన్నయ్య బాధ్యత మీదే అంటున్నారు. మన కూతురు గురించి కూడా మనం ఆలోచించాలి కదా. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? రేపు సాయంత్రం చెప్తాను. నాన్న ఏం నిర్ణయం తీసుకున్నాడు? కాశీనైతే నేను క్షమించలేను. ముందు కంట్లో నీళ్లు తుడుచుకో అన్నయ్య. మనల్ని సగం నడిపించేది ఎదుట మనిషి మీద మనం పెట్టుకున్న నమ్మకమే. నువ్వు ఇంత మనస్ఫూర్తిగా కోరుకున్న మనిషిని ఆ దేవుడు నీకెందుకు దూరం చేస్తాడన్నయ్య? వదినకొచ్చిన అనారోగ్యం చాలా పెద్దది, కానీ పరిష్కారం ఉంది. మన భయం ఏంటంటే వదినకి క్యాన్సర్ ఉందని ఎలా చెప్పాలని. అదంత తేలికైన విషయమేమీ కాదు నాన్న. అన్నయ్యకి నువ్వే ధైర్యం చెప్పు నాన్న. సుమిత్రకేం కాదు, పూర్తిగా నయమవుతుందని ఎవరో ఒకరు చెప్పే వరకు నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానమ్మా నేను. మామయ్య గారు కాఫీ తాగుతారా, మామయ్య గారు భోంచేస్తారా అంటూ అస్తమాను పలకరిస్తూ నా యోగక్షేమాలు కోరుకునే కూతురు లాంటి నా కోడలు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతుంది. నాకింక ధైర్యం లేదమ్మా. దానికి తోడు ఇంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అవును నాన్న, డాక్టర్ గారు సుమిత్ర అనారోగ్యం గురించి చెప్పకండి. కాసేపు నాకు ఊపిరి అన్నంత పని అయింది.